నమస్తే అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఇది ఫంగిసైడ్‌తో పాటు ఇన్సెక్టిసైడ్‌గా కూడా పనిచేస్తుంది. అది కూడా మన ఇంట్లో దొరికేదండి. అతి తక్కువ ఖర్చులో కూడా మనం ఇంత లాభాన్ని తీసుకోవచ్చు. అదే అండి మన కర్పూరం. కర్పూరం మన ఇంట్లో వేయడం వలన మనకొక మంచి పాజిటివిటీ వస్తుందనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలామంది చేస్తున్నారండి. అయితే మన ఇంట్లోనే కాదండి, మన మొక్కల దగ్గర కూడా మీరు కర్పూరాన్ని కాల్చారనుకోండి, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే మనకి మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. అదేంటి అనుకుంటున్నారా? అది నేను చివరిలో చెప్తానండి. కాకపోతే మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక్క క్వాంటిటీ కూడా మీరు మిస్ అయినా మొక్కలనేవి పాడైపోతూ ఉంటాయి. అయితే ఫస్ట్‌గా మనము కర్పూరం అంటే ఏంటి? దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే జనరల్‌గా మనకి కర్పూరం అనేది 3 రకాలుగా దొరుకుతుందండి. ఒకటేమో ముద్దలాగా దొరుకుతుంది. ఇంకోటి స్క్వేర్‌గా దొరుకుతుంది. జనరల్‌గా మనం అందరం రెగ్యులర్‌గా చూసేది రౌండ్‌గా వస్తుంది కదండీ! అవి చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రం నేను ఓన్లీ మన ఇంట్లో రెగ్యులర్‌గా చూసేది చిన్న బాల్స్ ఒస్తాయి కదండీ! అది మాత్రం నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది యూజ్ చేసుకోండి. మనకి పేనుబంక కనిపిస్తూ ఉంటుందండి. పేనుబంక దగ్గర మనం ఏం చేయాలంటే, ఆ మొక్క దగ్గర ఆ సాయిల్‌లో ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో కర్పూరం అనేది కొంచెం నలిచి దాంట్లో వేసేయాలి. వేయడం వలన అక్కడ ఉన్న పేనుబంక అనేది మీకు అది ఎగిరిపోతుందండి. ఎందుకంటే కర్పూరానికి ఒక ఘాటైన స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్‌కి అవి వెళ్ళిపోతాయి. కానీ రోజు దాన్ని మార్చాలండి. అంటే ఈరోజు మార్నింగ్ పెట్టారనుకోండి, మీరు ఈవినింగ్ మార్చుకోవాలి. ఈవినింగ్ పెడితే మార్నింగ్ మార్చుకోవాలి. అయితే నెక్స్ట్ రెమెడీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెకండ్ రెమెడీ వచ్చేసి మనం జనరల్‌గా ఇంట్లో కాలుస్తూ ఉంటామండి. అలా కాకుండా మనం గార్డెన్‌లో కూడా దాన్ని కాల్చామనుకోండి, దాని యొక్క ఘాటు అలానే ఆ పొగ వలన అక్కడున్న దోమలు, ఈగలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దాని వలన మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. థర్డ్ రెమెడీ వచ్చేసి మనకి సీజన్ మారినప్పుడు మన మొక్కల పైన వచ్చే ప్రతి పురుగుని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఒక మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే దీనిని సరైన పద్ధతిలో యూజ్ చేయాలండి. ఒకవేళ యూజ్ చేయకపోతే మీరు మొక్కలనేవి పాడైపోతాయి. అయితే మనకి సీజన్ మారినప్పుడు వచ్చే డిసీజెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌడర్ మిల్డ్యూ అండి, అలానే మనకి డౌన్ మిల్డ్యూ అని ఇవి 2 కూడా చాలా భయంకరమైనవండి. ఒక్కసారి వచ్చాయంటే మన మొక్క అనేది పాడైపోతుంది. మీరు వేలు పెట్టి కూడా మీరు లిక్విడ్స్ తీసుకొచ్చి మీ మొక్కలకు కొట్టినా కూడా అవి పోవండి. కానీ ఇప్పుడు ఈ రెమెడీ ద్వారా మీకు అవి రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది. మీ మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అయితే ముందుగా ఇక్కడ కర్పూరం తీసుకోవాలండి. కాకపోతే ఏంటంటే కర్పూరం అనేది నార్మల్ వాటర్‌లో మీకు అది కరగదండి. కాబట్టి మీరు వేడి నీళ్ళల్లో కర్పూరం అనేది వెయ్యాలి. నేను మాత్రం ఇక్కడ పౌడర్ చేసి వేసుకుంటున్నానండి తొందరగా డైల్యూట్ అవ్వడానికి. అయితే మీరు ఇక్కడ ఇంకొక పని చేయాలి ఏంటంటే, ఇదే వాటర్ మీరు డైరెక్ట్‌గా ఇవ్వాలా అని అనుకోవచ్చు. లేదండి, ఇక్కడ మీరు 1 లీటర్ వాటర్‌కి 1 గ్రామ్ కర్పూరం అనేది తీసుకోవాలి. అంటే ఆ 1 లీటర్ వాటర్‌లో మనం కలుపుకున్న ఈ వాటర్‌ని కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మంచిగా షేక్ చేసుకోవాలి. కాకపోతే ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కర్పూరం మీకు ఏమైనా గ్రాన్యూల్స్ ఉంటే స్ప్రే బాటిల్ అనేది పాడవుతది. మీరు వడకట్టుకొని మీరు దాన్ని స్ప్రే బాటిల్‌లో వేసుకోండి. ఇక్కడ ఇంకొక ఐటెమ్ కలుపుతున్నానండి. ఈ ఐటెమ్ వలన మనకేంటంటే మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. అదే అండి మన నీమ్ ఆయిల్. దీంట్లో నీమ్ ఆయిల్ అంటే 1 లీటర్‌కి మీరు 1 ఎంఎల్ అనేది మీరు ఇక్కడ నీమ్ ఆయిల్ తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మంచిగా షేక్ చేసుకొని మొక్కలకన్నిటికి ఇవ్వాలండి. ఈ స్ప్రే చేసేటప్పుడు మీరు మొక్కలకి వాటరింగ్ చేయండి. వాటరింగ్ చేశాకే మీరు మొక్కలకి ఇది స్ప్రే చేయాలండి. ఇవ్వడం వలన మీ మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. అలానే ఫంగస్, ఇన్సెక్టిసైడ్స్ ఏవి రావండి. మీరు ఇది ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇది మీరు 7 డేస్ వన్స్ మీరు రిపీట్ చేయొచ్చండి. ఎందుకంటే మీ మొక్కల పైన ఎలాంటి డిసీజెస్ లేనప్పుడు మీరు ఇది స్ప్రే చేశారనుకోండి, వేరే డిసీజెస్ ఏమి రావు. దీనికొక ఘాటైన స్మెల్ ఉంటుందని ఇందాకే చెప్పాను కాబట్టి, ఆ స్మెల్‌కి మన గార్డెన్‌లో ఉన్న పురుగులు కానివ్వండి, దోమలు ఇవన్నీ కూడా ఆ స్మెల్‌కి వెళ్ళిపోతాయి. అప్పుడు మన గార్డెన్‌లో ఎలాంటి పెస్ట్ ఉండదు. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది రిజల్ట్ అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.